వాళ్ళకి ఇలాంటి అనుమానాలు రాలేదా? మీరు రాజకీయాలకు వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడో దగ్గర చిన్నది మాట్లాడుకుంటూ ఉంటారు కదా అంటే ఇలాగా? అనుమానాలు ఎప్పటికీ రాలేదు. హ్మ్. కానీ రాజకీయ పరంగా వస్తున్న ఈ విమర్శల వల్ల కొంచెం మా హస్బెండ్ నాకు దూరం పెట్టడం జరిగింది. దూరం పెట్టి తను అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. కానీ నాకు నాకు నీ మీద వచ్చిన ఇవి నువ్వే క్లియర్ చేసుకోవాలి. ఏ రాజకీయంలోకి వచ్చి నువ్వు ఇలా సఫర్ అవుతున్నావో అదే రాజకీయంలో నువ్వు ఉండి ఇవన్నీ క్లియర్ చేసుకొని నువ్వు ముందుకు సాగాలి అని చెప్పారు. నిన్న అదే విషయం చెప్పారు. సో మీ హస్బెండ్ నుంచి మారల్ సపోర్ట్ ఉంది మీ ఫ్యామిలీ నుంచి. మీ ఫ్యామిలీలో ఇబ్బందులు ఏం లేవు. అంటే హస్బెండ్ నుంచి అంటే ఈ ఎలిగేషన్స్ వల్ల అతను కొంచెం దూరం పెట్టారండి. కొంచెం దూరంగా ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్ అయింది. అంటే హ్మ్. వీళ్ళకి రోడ్లు ఎక్కే ఫ్యామిలీ వాళ్ళు కాదు. వీళ్ళందరూ వచ్చి బజార్లో రోడ్ల మీద కూర్చుంటున్నారు కానీ వాళ్ళు అలాంటి ఫ్యామిలీ కాదు. కంప్లీట్ గా వాళ్ళు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో అలాంటి ఫ్యామిలీ ఈ రాజకీయంగా వచ్చిన తర్వాత ఇటువంటి మచ్చలు ఈమె వేస్తుంటే వాళ్ళు కొంచెం బాగా మెంటల్ గా సఫర్ అయ్యి మా హస్బెండ్ మీద కూడా చాలా పోస్ట్ చేశారు ఫ్యామిలీ అంతా. ఇలా జరుగుతుంది ఏంటంటే అప్పుడు అతను కొంచెం నాకు దూరం పట్టడం జరిగింది. ఒక 1 year జరిగింది. నిన్నే నేను సూసైడ్ చేసుకున్నానని తెలిసిన తర్వాత నాకు కాల్ సో చేసి మరి మాట్లాడాను. మీరు ఆయనతో ఎందుకులే ఈ రాజకీయాలు ఈ గొడవలన్నీ కూడా నా మీద లేనిపోనివన్నీ వస్తున్నాయి అని అబ్రాడ్ ఆయనతో వెళ్ళడానికి మీరు ఆలోచించలేదా? నాకు ఇప్పటికీ కూడా ఆలోచన లేదండి. ఇప్పటికి హ్మ్. కూడా నేను అబ్రాడ్ వెళ్ళిపోయి నా లైఫ్ లీడ్ చూసుకొని బతకచ్చు కానీ మరి ఇదే రాజకీయాల్లోకి వచ్చి నా జీవితాన్ని ఇప్పుడు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకొని నా క్యారెక్టర్ మీద మర్చేసుకొని నేను నిలబడినప్పుడు ఇందులోనే ఉండి నేను ప్రూవ్ చేసుకోవాలి. నేను ప్రూవ్ చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యానండి. నేనేం పిరికిదాన్ని కాదు పారిపోవడానికి. అంటే నేను ఇప్పుడు సంగతి చెప్పట్లేదు. ఈ ఈ ప్రచారం జరుగుతున్నప్పుడు రాజకీయ పరంగా ఈ ఇబ్బందులు ఇంట్లో ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు అంటే అనుకున్నాను ఒక టైంలో అలా అనుకున్నాను కానీ మరి ఇప్పుడు నా కోసమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ శ్రీన్ గారు ఒంటరి అయిపోయి రోడ్డు మీద నిలబడినప్పుడు ఇలాంటి వ్యక్తికి నేను చేదోడు వాదోడుగా ఉండాలి. ఇతను వదిలి నేను వెళ్ళిపోవాలా అని ఆలోచన వచ్చినప్పుడు ఇతనికి చేదోడు వాదోడుగా ఉండి ఇతని పక్కన సపోర్ట్ చేయడమే కరెక్ట్ అని నేను డిసైడ్ అయ్యి ఇతని పక్కన నిల్చోవడం జరిగింది. సో ఇంక మాధురి గారు ఫిక్స్ అయిపోయారు దేన్నైనా ఫేస్ చేయడానికి. ఎస్ అండి, 100%. నేను దేన్నైనా ఫేస్ చేయడానికి ఫిక్స్ అయిపోయాను, రెడీగా ఉన్నాను. పిల్లల పరిస్థితి ఏంటి మాధురి గారు? ఓకే, మీ పిల్లలు వాళ్ళ పిల్లలు? పిల్లల పరిస్థితి, పిల్లలు ఎప్పుడు నాతోనే ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా